అందులో కాంగ్రెస్ పార్టీ శ్రమ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ త్యాగం ఉన్నది. నువ్వేం చేసినావు? మేము వండి పెడితే మేము మొత్తం పంచపక్ష ప్రమాణాలు విస్తరించి ఇస్తరాకులో వడ్డించి పెడితే నువ్వు వచ్చి దొంగోళ్ళాక పల్లి చేనుల మీద ఈ ప్రాంతంలో అడవి పందులు వాడి తిన్నట్టు హైదరాబాద్ నగరంలో వాడి దోసుకుంటున్నావు. ఇవాళ లంచానికి ఇచ్చినోనే లంచాలు ఇచ్చినోనికి మంచాలు వేస్తున్నావు. లంచం ఇయ్యని రియల్ ఎస్టేట్ వ్యాపారులను అణిచివేస్తున్నావు. నువ్వేంది చేసినావు హైదరాబాద్కు అభివృద్ధి అని నేను అడగదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు లేదు, రైతులకు రుణమాఫీ జరగలేదు, కౌలు రైతులకు రైతు బీమా లేదు, లేకపోతే రైతు బంధు లేదు. ఇవాళ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు లేవు, మా మైనారిటీ సోదరులకు మర్యాద లేదు. మేము 4% రిజర్వేషన్ ఇస్తే ఇవాళ 12% రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేసిండు. అందుకే మిత్రులారా, మీరు ఒక్కటే ఆలోచన చేయండి. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మన ప్రాంతంలో కాంగ్రెస్ గెలవాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలి.